అంటే దాని సమయంలో అర్థం వచ్చారు అది వేరు కదా. క్లిష్ట సమయంలో రావడం వేరు. పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, పార్టీ పతనావస్థకి చేరుతున్న దశలో కాపాడానని చెప్తాడు. నా క్లిష్ట దశలో అన్నాడు, అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు అని అర్థం. అంతేకాని నా పార్టీ పతనం అయిపోతుంటే కాపాడాడని చెప్తాడా? తెలుగుదేశం పార్టీ పతనం అయిపోతున్న దశలోనే ఒక్క మొక్కటి చెప్పమనండి. ఇప్పుడు చంద్రబాబుని కూడా గంటేస్తాడు. అంటే ఆ దశలో ఈయన పొత్తు ప్రకటించి సపోర్ట్ ఇచ్చారు కదా. అంటే పవన్ ఒక రకంగా టీడీపీని అంటే పడిపోతున్న టీడీపీ ఆయన భుజం కాసి నిలబెట్టినట్టు కాదా? తెలుగుదేశం వాళ్ళని అనుమానండి చూద్దాం. తెలుగుదేశం వాళ్ళని మా పార్టీ పతనం అయిపోతుంటే కాపాడాడు పవన్ కళ్యాణ్ అని చెప్పమనండి, చూద్దాం. అంటే మరి జైలుకి వెళ్ళి ఆయన మద్దతు ప్రకటించడం ఇవన్నీ ఎందుకు చేసినట్టు? రమ్మన్నాడు ఆయన ఏమైనా బతిలాడాడేంటి? ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈయన అవసరం కోసం ఆయన్ని వాడుకుందాం అనుకున్నాడు, ఈయన వాడుకున్నాడు. సింపుల్ లాజిక్ అక్కడ. వాస్తవంగా పవన్ కళ్యాణ్ తను ఎదగదలుచుకుంటే ఆ టైంలో ఇదిగో నేనే మీకు రక్షకుడిని రా అని చెప్పాలి. అలా కాకుండా చంద్రబాబుని సేవ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చూపెట్టుకుంటే తనకి పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, తనను విపరీతంగా ద్వేషించేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. తనని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళ చేత మంచోడు అనిపించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు ఎప్పుడు మెగా కుటుంబాన్ని అమనాభూతులు తిడతా ఉంటారు. మొట్టమొదటి నుంచి గొడవ ఎవరికి ఉండేది? బాలయ్య